క్రైస్తవున్నానే అని చెప్పుకున్నానికి కొంతమందికి సిగ్గు, నేను మనసును మార్చుకున్నానా అని చెప్పుకున్నానికి కొంతమంది సిగ్గు. ప్రార్థనకు వచ్చేదానివో నువ్వు సినిమాకి వచ్చేవో అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు మామూలుగా బైబిల్ పట్టుకొని వస్తారు, సినిమాకి పోయేవాళ్ళు ఎందుకు పట్టుకొస్తారు? బైబిల్ పట్టుకునేదానికి కూడా కొంతమందికి సిగ్గు. నా ప్రియమైన వాళ్ళారా, నువ్వు పెళ్లికి బయలుదేరి పెళ్లికి సోకు చేసుకుని వెళ్ళేదానికి వచ్చావో ప్రార్థనకు వచ్చావో అర్థం కావట్లేదు. నేను దేవుని బిడ్డని, యేసయ్య బిడ్డని, నేను ఒకప్పుడు పాపిని, ఇప్పుడు నేను నా ప్రభువుకు సమీపించాను అని చెప్పుకునేదానికి కూడా సిగ్గైన పరిస్థితి. నీవు దేవునికి దూరమై ఉన్నావా, లోకానికి దూరమై ఉన్నావా? నీవు దేవునికి దూరమై ఉంటే ఈ రోజున నీ శరీరంలో ఉన్న రక్తనాళాలన్నీ బస్ట్ అయిపోయేటట్టు, పగిలిపోయేటట్టుగా విలపించి రోధించి ప్రార్థన చేసి పాపిని ఒప్పుకొని ఆయనకి దగ్గరగా నువ్వు రావాలి. ఈ రోజున రావాలి రావాలి రావాలి. నువ్వు రాలేదనుకో పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్తాను. పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్తాను. చాలా కాలం నుంచి నీవు దేవునికి దూరం అయిపోతూనే వస్తున్నావు. ఓ చిన్న బిడ్డ ఎదుట యేసు